ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ దావోస్ పర్యటన సందర్భంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. దావోస్ వెళ్ళినప్పటికి కూడా వైఎస్ జగన్ పైనే విమర్శలు చేయడం, మరొక వైపు దావోస్ పర్యటనకు వెళ్ళి ఎటువంటి ఎంఓయూలు చేసుకోకుండానే మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి నెలకొనడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ దావోస్ పర్యటన తీరు ఎలా ఉంది? ముఖ్యంగా అక్కడ చేస్తున్న కామెంట్స్, అక్కడికి వెళ్ళి కూడా నారా లోకేష్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేస్తూ ఉన్నారు. దావోస్ పర్యటనలో వాళ్ళ ప్రజెంటేషన్స్ ఎలా ఉన్నాయండి? ఈరోజు దావోస్కి మన ఆంధ్ర రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, ఒక ఐటీ మంత్రి హోదాలో వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు వాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్నారంటే వీరికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత హడలో, ఎంత భయమో అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్కి వెళ్ళారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లోకేష్ గారి పేరు అయితే అసలే వాడలేదు. కేవలం మన రాష్ట్రంకి ఎలా తేవాలి, మన రాష్ట్రంకి బెనిఫిట్ ఎలా చేస్తే ఏమవుతుంది అని చెప్పి అక్కడ వివిధ కంపెనీలతో కానివ్వండి, కొన్ని ఎంఓయూలు కానివ్వండి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ వీరి కాన్సన్ట్రేషను దాని మీద లేదు. ఎందుకంటే అక్కడ వీరు ఏమి చేయలేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయడం ఒకటే వీరు ఒక కార్యక్రమంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు దాకా ఏమి తెచ్చారు? ఈ 18 నెలల్లో ఏం తెచ్చారు? ఏమీ తేలేదు, శూన్యం. స్కాములు. ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి, ఊరు పేరు లేని కంపెనీకి, ఏదో హైదరాబాద్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఆఫీస్ ఉన్న కంపెనీకి ల్యాండ్ ఇచ్చేస్తారా? రూపాయికి, రూపాయికి ఫ్రీగా ఇచ్చేస్తాను, అది ఇది అని ఎవరి సొత్తుని ఫ్రీగా ఇస్తారండి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పెరగాలంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫ్రీగా ఇవ్వకూడదు. రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు అన్ని రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఫ్రీగా ఇచ్చేస్తారంట. లూలు అనేది ఒక వ్యాపారం చేసుకునే ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అది రైతుల దగ్గర కొని ప్రజలకు అమ్ముతారు. వాళ్ళందరూ లాభం పొందుతారు. దానికి లూలు అనే కంపెనీ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ల్యాండ్ ఎందుకు ఇవ్వాలి? లూలు అనేది మలేషియాలో ఈరోజు ఎత్తేసారు, మూసేశారు. మరి అలాంటి కంపెనీలకి మళ్ళీ ఫ్రీగా ల్యాండ్ ఇస్తే 99 ఏళ్ళకి అలా ఇచ్చేస్తే మరి ఎంత లాస్ అవుతుంది మన రాష్ట్రం? దానికి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇనార్బిట్ మాల్ ఏదైతే ఇచ్చారో అది ఇప్పుడు కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. మరి గత 5 ఏళ్లలో మీరు 2014-19 టైంలో లూలు మాల్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? కాబట్టి మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఏదైతే ఆ రోజు అదానీ వారితో కానివ్వండి, మన గ్రీన్కో కానివ్వండి, ఇవన్నీ తీసుకొస్తే ఆ రోజు మీరు హేళన చేశారు. మరి ఈరోజు మీరేమంటున్నారు? దావోస్ అనేది ఎంఓయూలు చేసుకోవడానికి కాదు అని ఇదే నారా లోకేష్ గారు అంటున్నారు. అంటే ద్వంద్వ వైఖరి. అంటే బురద వేస్తాము, మీరు తుడిసేసుకోండి అనే ఒక ఇదిగా ఉంది తప్ప ప్రజలకు ఏం మంచి చేస్తున్నాము, ప్రజల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం ఏం చేస్తున్నాము అదేమీ లేదు. ఈరోజు పోర్టులు, జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు స్టార్ట్ చేశారు. ఆ పోర్టులన్నీ గాలికి వదిలేశారు. అలానే జెట్టీలు, అది స్లో అయిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఈ పార్టీకి ఆ పోర్టుల్లో 2 పోర్టులన్నా కంప్లీట్ అయిపోయేవి. ఈరోజు మనకి ట్రేడింగ్ అనేది పెరిగేది, యువతకి ఉద్యోగాలు వచ్చేవి. కానీ అవేమీ లేకుండా ఓన్లీ షో. తండ్రి ఏమో కొడుకుకి భజన చేయడము, కొడుకేమో తండ్రికి భజన చేయడం, అలా భజన చేసుకోవడం సరిపోతుంది తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఐటీ నేనే తెచ్చేసాను అంటున్నారు. అన్నీ నేనే కనిపెట్టేసి అన్నిటికీ క్రెడిట్ ఆయనే. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఐటీ ఉంది, ముంబైలో కూడా ఐటీ ఉంది. ఏ ముఖ్యమంత్రి? బెంగళూరులో ఐటీ ఉంది. ఏ ముఖ్యమంత్రి కూడా నా వల్లే వచ్చిందని చెప్పుకోలేదు. కానీ మన దరిద్రం ఏంటో, ఈ రాష్ట్రంలో అసలు తనది కాంది కూడా తనదే అని చెప్పి చెప్పుకోవడము, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఇలాంటివి ఇంకా చెల్లవు. ఇక్కడ యువత కూడా తెలుసుకుంటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ అనేది తెచ్చారు. అసలు మొబైల్ ఫోన్కి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉంది? ఐటీకి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉంది? ఐటీ అనేది రాజీవ్ గాంధీ గారి టైంలోనే పునాది పడింది. మరి అలానే హైటెక్ సిటీ కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది వేశారు. కానీ ఈ క్రెడిట్ చోరీ చేసుకుంటా కానీ ఇలా మసిపూసి మారేడికాయ చేసి ముందుకెళ్తున్నారు తప్ప అసలు ఏది కూడా చేయట్లేదు. రాష్ట్రం ఈరోజు రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, అంతా వెనకబడింది. యువతకి ముఖ్యంగా అసలు ఈరోజు జాబ్ క్రియేషన్ అనేది లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఏమీ లేదు. ప్రజల్ని మోసం చేస్తుంది ఈ పార్టీ. క్రెడిట్ చోరీ అని మీరు అంటున్నారు. అసలు క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడుకే ఉంది. దేశంలో ఈ అన్ని రాష్ట్రాలకి లేని అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నది కేవలం చంద్రబాబు నాయుడే.
చంద్రబాబు నాయుడు వల్లే ఈ దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్కి వెళ్ళారంటే అది చంద్రబాబు వల్లే అని లోకేష్ అంటున్నారు. నా వల్లేని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకుంటున్నారు. అది దానంత జోక్ ఇంకోటి లేదండి. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివించి పిల్లలు ఐఐటి కోచింగ్లు తీసుకుని ఎంసెట్ కోచింగ్లు తీసుకుని కష్టపడి చదువుకుని ముందుకెళ్ళి ప్రయోజకులు అయితే ఈయనది ఏం చేశారు? ఈయన అంటే నారాయణ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ప్రోత్సహించడం పిల్లలకి ఏమైనా మంచి చేయడమా? గవర్నమెంట్ కాలేజీలు ప్రోత్సహించకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు ఎలా తయారైనాయి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్స్ కాంపిటీషన్గా గవర్నమెంట్ స్కూల్స్ తీసుకొస్తే మళ్ళీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ పుడుకోబెట్టేశారు. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? కుప్పంలో స్కూలే కట్టలేను ఆయన, కుప్పంలో కాలేజీ కట్టలేను ఆయన, ఇంకా ఆయన ఏంటి? ఆయన రాష్ట్రంలో ఉన్న తెలుగు వారందరికీ ఆయన వల్లే 190 దేశాలకు వెళ్ళడం ఏంటి? అది హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటివి చెప్పుకుంటే ఆయన ఏదో 10 మంది నమ్ముతారేమో కానీ 90 మంది మాత్రం నవ్వుకుంటున్నారు, చిచ్చి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి వారవలేకపోతున్న ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఏడుపుగొట్ల పార్టీ కింద బయలుదేరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నారు. మేం చేసిన దానికి వాళ్ళు క్రెడిట్ చేస్తూ మేము క్రెడిట్ చేస్తున్నాం అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు లోకేష్. ఈరోజు ఒకటే ఎగ్జాంపుల్ తీసుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదో 10 కొబ్బరికాయలు తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టారు తప్ప అక్కడ ఏ మాత్రం కూడా ల్యాండ్ పూలింగ్ కానీ ఏమీ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ల్యాండ్ పూలింగ్ చేసి పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి జిఎంఆర్ గారే అన్నారు, స్వయాన ఆయన నోటితో ఆయనే అన్నారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశాను, కంప్లీట్ చేశాను, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను, వాళ్ళు ఆయన చేతి మీద ఓపెన్ అవ్వాలని చెప్పి ఆయన అన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో ఎయిర్పోర్ట్ పూర్తి అయిపోతుందా, ల్యాండ్ పూలింగ్ పూర్తి అయిపోతుందా, కోర్టు కేసులు కంప్లీట్ అయిపోతాయా? క్రెడిట్ మాత్రం దొబ్బేస్తారు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో రామ్మోహన్ నాయుడు గారు ఉంటూ అబద్ధం చంద్రబాబు గారి వల్ల వచ్చిందని అబద్ధం ఎలా ఆడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది ఒక తెలుగు దేశం పార్టీలో అబద్ధాలు చెప్పుకోవడము, ఈ ఫేక్ ప్రచారాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది. డ్రామా పార్టీ కాబట్టి ఇంకా వారు అంతే. ఇలానే ఇప్పుడు ఈరోజు నాడు నేడు స్కూల్స్లోకి వెళ్ళి మొహం చూపించుకోలేక నాడు నేడు స్కూల్ సెట్టింగ్స్ వేసుకుని కూర్చుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బెంచ్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్స్కి వెళ్లకుండా సెట్టింగ్లు వేసుకుని కూర్చుంటున్నారంటే వీరంతా వైఫల్యం చెందారో ఈ ప్రభుత్వం మీరు అర్థం చేసుకోండి. నారా లోకేష్ 99 పైసలకి భూములు ఇస్తాను, నా ఇష్టం మొత్తం ఫ్రీగా ఇస్తాను, మీకేంటి అభ్యంతరం, మీరెవరు అడగడానికి అని చెప్పేసి కామెంట్ చేస్తారు. ఈరోజు లూలు అనే కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీ కాదు, మరి లూలు అంత తక్కువ రేటుకి మీరు ఎందుకు ఇస్తున్నారు? మరి ఈరోజు అలానే రహేజా అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, దానికి తక్కువకి ఎందుకు ఇవ్వాలి? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే కంపెనీకి మనం భూమి ఎందుకు తక్కువకి ఇవ్వాలి? సరే టాటా టీసీఎస్ దానికి ఇచ్చారంటే కొద్దో గొప్ప దానికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు వేలాది కోట్లు సంపాదిస్తున్నారు. మనం మంచి అట్మాస్ఫియర్ ఇస్తామంటే వాళ్ళు డబ్బులు పెడతారు. రూపాయి ఓకే సరే ఇచ్చినా కూడా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లు ఎన్ని జాబ్లు క్రియేట్ అవుతాయి? డేటా సెంటర్ అనేది జాబ్స్ తక్కువ క్రియేట్ అవుతాయి, 100-150 జాబ్సే క్రియేట్ అవుతాయి మీరు 100 ఎకరాలు ఇచ్చిన. అలాంటి వాటికి కాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్లో మంచి అట్మాస్ఫియర్ లేకుండా అట్మాస్ఫియర్ పాడు చేసేదే తెలుగుదేశం పార్టీ. ఈ గొడవలు ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, ఏది కూడా కంట్రోల్లో లేదు. ఈరోజు ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, అలానే ఏదైతే ఇతర పార్టీ గొంతెత్తిన వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు, దాడులు, ఇవి ఉంటే ఎలా వస్తాయి? కంపెనీస్ ఎలా వస్తాయి? కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయండి రాష్ట్రంలో, అప్పుడు తర్వాత కంపెనీస్ ఇన్వైట్ చేయండి. ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నది మీరు, ఓపెన్గా మీరే చెప్తున్నారు. ఇలాంటప్పుడు కంపెనీలు ఎందుకు వస్తాయి? దావోస్లో కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడారు. వాళ్ళకి అది తప్ప ఇంకేముందండి? అసలు ఈ 18 నెలల్లో మీరు ఇచ్చిన హామీలకి ఫెయిలు, నిరుద్యోగులకు ఇస్తాను ఉద్యోగాలు ఫెయిలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, జాబ్స్ క్రియేషన్ అంటే అది. పోర్ట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో, విజనరీ అంటే అది. పోర్ట్లు కూడా తీసుకొస్తే వాణిజ్యం పెరుగుతుంది, దాని తర్వాత జాబ్స్ క్రియేట్ అవుతాయి, యువకులకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు దుబాయ్ ఉందండి, ఒకప్పుడు ఎడారి, ఇప్పుడు ఈరోజు ప్రపంచంలోనే బిజినెస్ హబ్ అయింది. ఎందుకు? పోర్ట్స్ ద్వారా, ట్రేడింగ్ ద్వారా. అది మన రాష్ట్రానికి కోస్ట్ లైన్ ఉంది కాబట్టి మనకి ఇంకా మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి దాని అడ్వాంటేజ్గా తీసుకుని 4 పోర్ట్లు కడుతుంటే అలాంటి ఆయన మీద వీరు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెప్పడము, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడము, అబద్ధాలు ఆడడం రాదు, వీళ్ళకి వచ్చు, వాళ్ళు బతికేస్తున్నారు. కానీ ప్రజలకు నిజం అనేది ఏనాడైనా తెలుస్తుంది, తెలిసిన తర్వాత ప్రజలే నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్
దావోస్ పర్యటనకు వెళ్ళి ఈ రాష్ట్రానికి ఏమి తీసుకురావడం చేతకాక అక్కడికి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పైనే నిందలు వేయడం, తప్పుడు ప్రచారం చేయడం పనిగానే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు దావోస్ వెళ్ళి కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారంటేనే ఇక్కడే అర్థమవుతుంది రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా వ్యక్తిగతంగా బురద జల్లడం పైనే వాళ్ళ శ్రద్ధ ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విజన్ వల్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దానివల్ల ఈరోజు ఏమైనా ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నా, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే అవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ వల్లే సాధ్యమవుతుందని కారుమూరి సునీల్ చెప్తున్నారు. వీడియో దాస్తో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.